శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. నామము 392 శ్రీకంఠద శరీరిని. ప్రతిపదార్థము శ్రీకంఠ శివుని అర్ధ సగము శరీరని శరీరముగా ఉన్నది. అణువు దగ్గర నుండి బ్రహ్మాండం దాకా ప్రకృతి పురుషుల సమ్మేళనమే అని భారతీయ వాజ్మయము చెబుతుంది. పదార్థమంతా పరమాణు సంచయమేనని, ఆ పరమాణువులన్నీ ధనాత్మక రుణాత్మక ఆవేశకణ సముదాయమేనని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. శ్రీకంఠద శరీరిని అనే నామము ఈ విషయానికి సంబంధించినదే. ప్రకృతి పురుషుల కలయికతోనే ప్రపంచ సృష్టి జరుగుతుంది. ఈ ఇద్దరిని విడదీయలేము. ఈ రెండు ప్రతి జీవిలోనూ నాది నేను దేహం ఆత్మ విభాగాలను సూచించేవి. శంకరుని అర్ధ శరీరముగా ఉంది కాబట్టి శంకరునితో అర్ధ శరీరముగా, శంకరునితో అర్ధ మగు వర్ణ శరీరముగా, శంకరుని వలె సగము శరీరము నలపు సగము శరీరముగా తెలుపుతుంది ఈ నామము. వాగ్రూపురాలగు ఈమె శరీరమునందు అర్ధభాగము ఆకాశ రూపము, సగము శరీరము పూర్ణోదరిమునగు శక్తుల చేతను, సగము శరీరము శ్రీకంఠాది శివుల చేతను పూర్ణమైనది. కామ కళా స్వరూపురాలు. శ్రీ అనగా విషము, విషము కంఠమందు గలవాడు శ్రీకంఠుడు. శంకరుని సగము శరీరము గలది లేదా శంకర శరీరంతో అభిన్నమైన సగము శరీరముగా ఉంది. అందుచేతనే బృహన్నర అరణ్యకమందు ఒక పరమాత్మయే మొట్టమొదట ఉన్నది. అదే తన శరీరమును 2 భాగములా చేసెను. వానిలో ఒకటి పతిగాను రెండవది పత్నిగా భార్యగా గలదు. దీనిచే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరును పరమాత్మ శరీరము నుండి 2గా అయిన శరీరము గలవారు. లేదా శ్రీకంఠుని శంకరుని శరీరమందు కొంత భాగము తెలుపు కొంత భాగము నలుపు 2 రంగులు ఉన్నట్లుగానే నలుపు తెలుపు వర్ణములు 2ను గల శరీరము గలది. వాయుపురాణమందు బ్రహ్మదేవుడు దేవితో నీ శరీరమును 2గా విభజించమని చెప్పెను. ఆమె వెంటనే లోక కళ్యాణ నిర్వహణార్థమై తన శరీరమును 2 భాగములుగా చేసెను. వానిలో కుడి భాగము తెల్లగాను ఎడమ భాగము నల్లగాను అయ్యెను. దానిచే ఆమె గౌరి తెలుపు గలది, కాళీ నల్లదైనది అని నామములు కలిగినయి అని కలదు. దీనిచే దేవి శరీరము నలుపు తెలుపు వర్ణములు 2ను కలిగినది. లేదా మాతృకాకోశమందు ఆకారము శ్రీకంఠుడు, శివుడు సురేషుడు, ఇంద్రుడు లాలాటము, రుద్రుడు కేశవుడు, విష్ణువు అమృత ఒక తీగ ఈ అర్థములు కలవు. దీనిచే శ్రీకంఠ పదముచే ఆకారమును గ్రహించవలెను. ఆకారము అర్ధ శరీరంగా గలది. శ్రీకంఠ శరీరిని అగును. వాక్కు స్వరూపురాలు వేదమున ఆకారమే సర్వవాక్కులు అయినది. ఎట్లనగా అది హల్లులతో కూడి అనేక పదవాక్స్వరూపములను పొంది వ్యక్తమగుచున్నదని కలదు. ఆకార రూపమైన మొదటి పరావాక్యే క్రమంగా స్థూలమై వైఖరి వాగుక అయినది అని ఫలితార్థము. సుత సంహితమందు చిద్రూపురాలకు పరాశక్తియే పరావాగ్రూపము గలది అయ్యెను. ఆమెను శ్రీకంఠ శరీరము గలది. అట్టి వాగ్దేవతను భక్తితో నమస్కరించుచున్నానని కలదు. లేదా ఒక సగభాగము తనది, 2వ సగభాగమును శ్రీకంఠుడు పరిపూర్తి చేసెను. అప్పుడు పరిపూర్ణ శరీరమయ్యెను. సుత సంహిత ఇచ్ఛాశక్తికి ఉదరమందు శివుడుండుటచే పరిపూర్ణరాలు అయ్యెనని గలదు. శివ సంబంధమైన మాతృకన్యాసమందు సగము పూర్ణోదరిమునగు శక్తుల చేతను, సగము శ్రీకంఠాది శివుల చేతను పూజింపబడుచున్నదని భావము. లేదా ఆకారమును వ్రాయినప్పుడు సగభాగము కామకళతో సమానంగా ఉండును కనుక కామకళా స్వరూపురాలు అని అర్థము. ఆ శ్రీకంఠుడు ఆ శ్రీ కామకుల. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ. మా బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.